అతిథులకు నా అభినందనలు. థ్యాంక్ యూ. నెక్స్ట్ మాట్లాడవలసిందిగా శ్రీ ఊర శివనారాయణ గారిని కోరుతున్నాను. పెద్దలకు మరియు ఈ సమావేశం చేసిన పెద్దలు పిల్లలందరూ కూడా నమస్కారాలు. ముఖ్యంగా యూట్యూబ్లో చూడండి, నా వీడియోలో వస్తుంది. ఆడపల్లి కే శాంతి చూసావా? ఇది కూడా తీసావు, ఇది బాగా వచ్చావు. ఒకదాని చెట్లు వేసావు కదా, బాగా తీసావు. రేపు పెడతా వీడియోలని. ఎందుకంటే దీనివల్ల ముగ్గులు పోటీ వల్ల పిల్లల్లో సృజనాత్మక శక్తి పెరుగుతుంది. ఇంకా మరి మిగతా వాళ్ళకి కూడా చెప్పు వాళ్ళకి. దీనివల్ల వాళ్ళకి ఏంటంటే మనోధైర్యం కూడా పెరుగుతుంది. కనుక ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ప్రోగ్రాంలో అమ్మ ముగ్గులు వేసిన వాళ్ళు ముగ్గులు జడ్జెస్ వచ్చినప్పుడు అక్కడ ఉండకూడదు ప్లీజ్. ముగ్గులు వేసిన వాళ్ళు లోపలికి రావాలి. మీ ప్రైజ్ అందరు కట్టారు. ముగ్గులు వేసిన వాళ్ళకి రాకపోతే ప్రైజ్ రాగలవు. సో నెక్స్ట్ కార్యక్రమంలో మాట్లాడవలసిందిగా మంగళగిరి నియోజకవర్గ గౌడ సంఘం అధ్యక్షులు శ్రీ వాకా మానవ్ గారిని కోరుకుంటున్నారు. ఎంత డాన్స్ చేసిన వాళ్ళగా, ఎంత డాన్స్ చేసిన వాళ్ళగా గౌడ సంఘాన్ని ఏకపాటు వేయించి ముందుకు నడిపిస్తున్న డాక్టర్ పల్లా శ్రీనివాసరావు గారికి, అలాగే మన రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షులు శ్రీ వాకా రాజగోపాల్ గారికి, అలాగే అందించిన పెద్దలకు, మరి ఇక్కడ ఇచ్చేసిన మహిళలకు, పిల్లలకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ ముగ్గురు పోటీలు జరపడం తరఫున మరి చాలా శుభంతుకు. మరి ముగ్గు వేయాలంటే ఏకాగ్రత కావాలి. మరి ఆడవారు మరి ఈ రోజుల్లో ముగ్గులు అనేది చాలా తక్కువైపోయింది. ఎందుకంటే స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత కూడా మరి ముగ్గురు కూడా తక్కువైపోయింది. అలాగే ఈ రంగంలో కూడా ఇప్పుడు ఈ ముగ్గురు పోటీ జరగడం అనేది చాలా మంచిది. ఎందుకంటే ఫస్ట్ ముందు పెట్టేది లక్ష్మీదేవి బయట ఒకటి పెడతారు వేసి మళ్ళీ బయట ఒకటి పెడతారు. ఎందుకు దుఃఖాలు లోపల రాకుండా ఏదైనా దేవుడు పూజ చేసినప్పుడు మనం కూడా నాలుగు